బీఆర్ఎస్ నాయకులే పాటు కార్యకర్తలు కూడా అదే దారిలో నడుస్తారని ఇప్పుడే నాకు అర్థమైంది. ఉమ్, ఇప్పుడు మిత్రుడు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడతాడు. ఇక ఈ పార్టీ ఫిరాయింపులు 2014లో ఎవరు చేసిరు, 2018లో ఎవరు చేసిరు అన్న సంగతి రాష్ట్ర ప్రజలు చూసిరు. ఆ? రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఎవడు అడ్డగోలుగా 8 మంది ఎమ్మెల్యేలు తీసుకుపోయినట్టు సొంతలు గొర్రెలు బర్రెలు ఉన్నట్టు తీసుకుపోయినప్పుడు కేసీఆర్ గుర్తురాలే, కేటీఆర్ గుర్తురాలే, కాంగ్రెస్ పార్టీ గుర్తురాలే. ఉమ్, ఈ దేశంలో పార్టీ ఫిరాయింపులు మొదలు పెట్టిన పితామహుడు కేసీఆర్. ఉమ్, ఇక పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడితే ఇక దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటాయి. ఇక పార్టీ ఫిరాయింపుల గురించి ఇక మీరు మాట్లాడితే ఇక అంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు. ఇంకోటి మిత్రుడు శ్వేతపత్రం అంటారు. ఫస్ట్ మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉంది, ఎంత అరాచకం చేసిరు గతంలో, రాష్ట్రంలో సంపూర్ణమైనటువంటి బడ్జెట్ ఏంది, మనం ఎంత మిత్తిలు కడుతున్నాము, ఎందుకు ఇన్ని మిత్తిలు కట్టాల్సి వస్తుంది ఏందని అని చెప్పేసి బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సమావేశంలో మొత్తం మన యొక్క ఆదాయము, అప్పులు, మనం కడుతున్న మిత్తిలతో సహా చెప్పారు. శ్వేతపత్రం రిలీజ్ చేశారు. మళ్ళీ ఇవాళ కొత్తగా ఇలా చూపించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మర్చిపోయింటే గతంలో జరిగినటువంటి ఒకసారి చూసుకోవాలి. ఉమ్, ఇంకోటి కాళేశ్వరం గురించి మాట్లాడతాడు మిత్రుడు. ఈ దేశంలో అతిపెద్ద అవినీతి 29 రాష్ట్రాల్లో అతిపెద్ద అవినీతి ఏడ జరిగిందంటే గానే జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ వాడు నివేదిక ఇవ్వాలి. నివేదిక ఇచ్చింది. ఎన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి చేసిరు, ఎంత లోపభూయిష్టంగా కట్టిరు, అడ్డగోలుగా పెద్ద ఈ దేశాన్ని పునరుద్ధరించినట్టు ఇంజనీర్ల కంటే మేధావిగా కేసీఆర్ గారే అడ్డగోలుగా ప్లాన్లు ఇచ్చి కట్టించిండి అని చెప్పేసి కంపెనీ డైరెక్ట్ శ్వేతపత్రం గవర్నమెంట్కి సమర్పించింది. కేసీఆర్ ఏం చేస్తే మేము గది కట్టినామని చెప్పేసి. ఉమ్, ఇవన్నీ మాట్లాడేటప్పుడు ప్రజలు ప్రతిదీ చూస్తారు, ప్రతిదీ చూస్తున్నారు కూడా. ఇలా మనం ఏదో మీడియాలో ఉండం కదా, డిబేట్లో ఉండం కదా అని మనం మాట్లాడితే అది పబ్లిక్ పిచ్చోళ్ళు కాదు మాట్లాడేటప్పటికి. నివేదిక ఎన్ని వేల కోట్ల మోటార్లో స్కామ్ చేశారు, మీరు ఇప్పుడు కొన్న ప్రతి దాంట్లో ఎన్ని వేల లక్షల కోట్ల రూపాయలు స్కామ్ చేశారు అనేది నివేదిక ఇచ్చింది. ఇదేదో కాంగ్రెస్ పార్టీ రిపోర్ట్ ఇచ్చినది కాదు, నేను ఒక అధికార పార్టీ మీ మీద వేస్తున్న అభాండం కాదు. ఉమ్, కాబట్టి మీరు చేసినటువంటి గతంలో చేసినటువంటి తప్పులు తప్పించుకోవడానికి ఇవాళ సింహం వచ్చింది, సింగిల్గా వచ్చింది. ఇలా నమస్తే తెలంగాణ రాస్తారు. కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడతానంట, రేవంత్ రెడ్డి గుండె ఆగిపోతుందంట. ఒకటి అమ్మ, ఇది ఎక్కడ రాజకీయం, ఎక్కడ ఈ దేశంలో ఎక్కడ ఆయన ఎప్పుడు దేశకి నేత అని చెప్పేసి మీరు రాసుకున్నప్పుడే దేశాన్ని కాదు కదా రాష్ట్రానికి కూడా పరిమితం లేకుండా చేసారు. ఉమ్, ఇంకోటి మొన్న కేటీఆర్ గారు మాట్లాడతారు, 2 రకాలు చెప్పు తీసుకొని కొట్టాలంట ముఖ్యమంత్రిని. ఉమ్, ఎక్కడన్నా అసలు 29 రాష్ట్రాల్లో ఏడ కూడా లేనటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు, ఈ చేష్టలు వెక్కిలి ఒక వీధి రవిడి కూడా మాట్లాడు. అరే ఒక ఒక ముఖ్యమంత్రిని 2 రకాలు చెప్పు తీసుకొని కొట్టాలని. అరే నిన్నే జనాలు అసెంబ్లీ ఎన్నికల్లో 2 రకాలు చెప్పు తీసుకొని కొడితేనే నువ్వు నీ అయ్యా ఫామ్ హౌస్ లో పండుకొని జపం చేసుకుంటుర్రు. పార్లమెంట్ ఎలక్షన్ లో నీకు గుండు సున్నా ఇచ్చి మరోసారి 2 రకాలు చెప్పు తీసుకొని కొడితేనే అధికారం కోల్పోయారు. ఉమ్, ఎమ్మెల్సీ ఎలక్షన్ లో క్యాండిడేట్ దిక్కు లేక పోటీ కూడా చేయనిక కూడా దిక్కులేని స్థాయికి పార్టీ దిగజార్చారు తెలంగాణ ప్రజలు. ఇంకా ఎక్కడ మీరు ఇంకా తెలంగాణలో మేమున్నాం అని చెప్పుకుంటారు. నిన్న సర్పంచ్ ఎలక్షన్ లో ఏమైంది మీకు తెలియదా? ఇంకా కూడా మీరు పడిపోయే కొద్ది కూడా మేము సింహాలము, టైగర్లము, గర్జిస్తాము. ఎందుకు ఇవన్నీ? పబ్లిక్ ఏం కావాలి, ప్రజలకు మనం ఏం చేస్తున్నాము? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు గతంలో మేము ఏం చేసినాం, మేము ఏం చేస్తున్నాం తప్పు అనేది మీరు మాట్లాడండి, తప్పులేదు. ప్రధాన ప్రతిపక్షంగా మీరు గతంలో మీరు కాంగ్రెస్ పార్టీని ఎక్కడ పడితే అట్లా అడ్డగోల కేసులు పెట్టి నిర్బంధించి రోడ్ల మీదకి రాకుండా ప్రధాన ప్రతిపక్షాన్ని చంపేయాలన్న లక్ష్యంతో 8 మంది ఎమ్మెల్యేలను అడ్డగోలుగా సంతలో బజార్లో పసులు ఉన్నట్టు కొన్ని చేసిరు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రధాన ప్రతిపక్షం ఉండాలనే గౌరవం ఇవ్వాలి, రాజ్యాంగానికి గౌరవం ఇవ్వాలి. ఆ రాజ్యాంగంలో ఉన్న ప్రతిపక్ష హోదాని కాపాడాలనే గౌరవంతో రేవంత్ రెడ్డి గారి వాళ్ళ ప్రధాన ప్రతిపక్షం ఉన్న నేతను గౌరవిస్తున్నాడు. అది గతంలో మీరు చేసింటే నిజంగా ప్రజలు కూడా చూస్తారు. గతంలో కాంగ్రెస్ పార్టీ మీరు ఏం గతి పట్టించారు, ప్రధాన ప్రతిపక్షాన్ని ఏం గతి పట్టించారు. ఇవాళ మేము ఆ పని చేసినామా? మీరు ఇంట్లో కూర్చొని 2 సంవత్సరాల పాటు ఫామ్ హౌస్ లో కూర్చుంటే కూడా ప్రజలకు మేము రావాలని కోరుకుంటున్నాం. అసెంబ్లీ సమావేశంలో కేసీఆర్ రావాలి. మరి కృష్ణా నీటి వాట గురించి మళ్ళీ మీరే మాట్లాడతారు. అసలు జాతీయ నీటి హక్కుల సంఘాన్ని చదివిన ఆయన, ఎన్నో వేల లక్షల పుస్తకాలు చదివినటువంటి నాయకుడు అడ్డగోలుగా మనకు రావాల్సిన వాటాని ఆంధ్రకు రాసిచ్చి ఇవాళ మరి కృష్ణా జలాల సంగతి ఏంది దోసుకుని. ఎప్పుడు జీవితంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి ఆంధ్ర తెలంగాణ నీళ్లు వాటా సెంటిమెంట్ రగలాల్చాలే, తెలంగాణలో అధికారంలో ఈ తప్ప మీకు జీవితంలో ఏవి రావు.
ఎందుకంటే మీరు చేసిన అరాచకం మొత్తం గాలి పోయింది. మీరు ఎన్ని అరాచకాలు చేశారో దేశ ప్రజలు చూస్తలేరా, రాష్ట్ర ప్రజలు. మీరు ఇంకోటి, అసలు కాంగ్రెస్ పార్టీ పథకాలు పెట్టలే అంట. 2 లక్షల రుణమాఫీ ఈ దేశంలో ఎక్కడన్నా చేసి శ్రీనివాస్ గారు అధ్యక్షుడు చెప్తున్నా, నీ అమ్మాని మళ్ళీ ఈయన కూడా మాట్లాడుతున్నాడు. మిత్ర రామూర్తి ఒక నిమిషం ఆగు. నువ్వు మాట్లాడేటప్పుడు బాగానే ఉన్నా. నీ అమ్మ అన్నారే ఎవడన్నా, అమ్మ అంటారే ఎవడన్నా? అసలు ఏందండి ఇది? ఎక్కడ కల్చర్ అండి? ముఖ్యమంత్రి నేర్పిస్తే నువ్వు అందరు నేర్చుకుంటారు. నీ అమ్మ అని ఏం మాట్లాడతారు? నీ అమ్మని భాష ఏంటది? నువ్వు భాషకే పితామహుడు మీ కేటీఆర్, కేసీఆర్. నువ్వు మళ్ళీ కొత్త భాష మాట్లాడతారు. ఈ రాష్ట్రంలో మాట్లాడిన చరిత్ర జాగ్రత్త మాట్లాడు. భాష జాగ్రత్త, భాష జాగ్రత్త. రామూర్తి దేవుడు కూడా సహకరిస్తలేడు. శ్రీనివాస్ గారు దేవుడు కూడా సహకరిస్తలేడు. దేవుడు కూడా సహకరిస్తలేడు. ఎవరు భాష సరిగ్గా మాట్లాడు. భాష సరిగ్గా మాట్లాడకు. నేను ఏం మాట్లాడినా భాష, ఏం భాష మాట్లాడినా? నీ అమ్మాని మాట్లాడతానే బాబు. ఇట్లా ఊతపదం అనేది పెద్ద సీరియస్ అయిపోయినాయి. ఒక టీవీ ఛానల్ గౌరవం పెద్ద ఉంటే నిదానంగా మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయడం అదో పెద్ద నాయకుని లక్షణం అనుకుంటున్నావా? నేనేం నాయకుడు సబ్జెక్ట్ ఉంటే నీ సబ్జెక్ట్ ఉంటే నీ తెలివి చూయించు, నీ తెలివి ఏందో. అంతేగాని మాట్లాడటం గొప్ప అనుకుంటున్నావా? నువ్వు లైన్ లో ఉండు, లైన్ లో ఉండు. సబ్జెక్ట్ చూస్తా. శ్వేతపత్రం గురించి మాట్లాడుకుని సవారండి. ప్లీజ్ ప్లీజ్ సబ్జెక్ట్ గురించి ఒక నిమిషం. దడుచుకుంటారు వాటికి నేను సమాధానం వింటారు. మరి మిత్రమా ఆగండి. ఎందుకంటే ఏం పథకాలు ఫస్ట్ నువ్వు ఆగితే నేను చెప్పిన తర్వాత నీకు టైం ఇస్తాను మాట్లాడు. నీకు అంత శక్తి ఉంటే నేను మాట్లాడిన తర్వాత నీకు టైం ఇస్తాను మాట్లాడు. ఏం మాట్లాడతావు? పథకాలు రాలేదు ఈ దేశంలో. 2 లక్షల రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం. అది కాంగ్రెస్ పార్టీ. మధ్యలో మాట్లాడుతున్నా నేను. ఒక్క నిమిషం రామూర్తి గారు, చారి గారు కంప్లీట్ చేసిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. ఒక్క నిమిషం రామూర్తి గారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజాపాలన వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 29 రాష్ట్రాల్లో చేయలేని పని 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. మీలాగా సంవత్సరానికి ₹1,00,000 ఇచ్చి మిత్తిలకు చాలకొచ్చేటట్టు చేసిందా కాంగ్రెస్ పార్టీ? మీరు చేసింది అది. నెక్స్ట్ ఫ్రీ బస్ ఎవరు పెట్టిరండి? ఆర్టీసీ బస్సు. ఇవాళ లక్షలాది మంది, కోట్లాది మంది మహిళలు ఇవాళ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఇవాళ గుండెలు వేచి చేసుకుని అర్ధరాత్రి బస్సు ఎక్కి వాళ్ళ గమ్యస్థానాలు చేరుకుంటారు. మీరా చెప్పేది 200 యూనిట్ల కరెంటు పేదోళ్ళకి, గుడిసె ఉన్నా కూడా 200 యూనిట్ల కరెంటు, ఫ్రీ కరెంట్ ఎవరు ఇస్తారు? తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇస్తలేదా? రేషన్ కార్డులు ఏమైంది? మీరు 10 ఏళ్ళు ఏం చేసిరు? రేషన్ కార్డులు ఒక్కడని ఇచ్చిరా? అరే పెళ్లి చేసుకున్న వాడు, సంసారం చేసుకుని పిల్లలు పెద్దగా అయితే ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు లేక 10 ఏళ్ల పాటు ఆపి పెట్టినటువంటి దుర్మార్గమైన చరిత్ర మీది. రేషన్ కార్డులు ఇచ్చి ఇవాళ ప్రతి ప్రభుత్వ పథకాన్ని ఇవాళ ఇందిరామ్మ పేరుతో లక్షలాది మందికి లబ్ధి చేకూర్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇలా ఇందిరామ్మ ఇండ్లు ఇస్తున్నాం. మీరా సన్న బియ్యం ఎవరు ఇస్తారండి? మీరు ఇచ్చిరా దొడ్డు బియ్యం పేరుతోని, మిల్లర్ల పేరుతో ఒడ్లు కొనుగోలు కేంద్రాలు పెట్టి మిల్లర్ల పేరుతో వేల కోట్ల రూపాయల స్కాములు చేసినటువంటి చరిత్ర మీది. ఇవాళ సన్న బియ్యం తీసుకొచ్చి ఏ కోటీశ్వరుడైతే సన్న బియ్యం తింటాడో పేదోడు కూడా అదే సన్న బియ్యం తీయాలని కాంగ్రెస్ పార్టీ ఇవాళ సన్న బియ్యం తీసుకొచ్చి పేద రైతులను కాపాడుతుంది, అందరికి సమానంగా చూస్తుంది. మీరు ఇవాళ ఏం పని చేయలేదు, అసలు ప్రభుత్వం చేయలేదు. అసలు ఉద్యోగాల గురించి మీకు చరిత్ర ఏమైనా ఉందా? మీకు ఎంతమంది ఉద్యోగస్తులు చనిపోయారు, ఎంతమంది ధర్నాలు చేసిరు మీకు తెలియదు. తెలంగాణ రాష్ట్రంలో 80,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మళ్ళీ ఎప్పుడు కూడా భవిష్యత్తులో ఇటువంటి ఉద్యోగాలు ఇచ్చే చరిత్ర మీకు రాదు ఇంకా. ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళు ఉంది, చూసుకోండి ఎన్ని ఉద్యోగాలు వస్తుందో. నోటిఫికేషన్ ఇస్తే నోటిఫికేషన్ ఇవ్వనికనే చాదగాలే మీకు. మళ్ళీ ఏమనంటే 2 లక్షల ఉద్యోగాలు, ఏం నోటిఫికేషన్ ఇవ్వకుండా ఏమైనా వాళ్ళ కింద ఇస్తారా ఉద్యోగాలు? హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.